అక్షరములో మేషరాశి అంటే ఆ అనే అక్షరం, లా అనే అక్షరం, లి అనే అక్షరం, చా అనే అక్షరాలు మేషరాశి కిందికి వస్తాయి. మేషరాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజపూజ్యము, 7 రాజ అవమానం. మేషరాశి వారికి 3వ ఇంట గురుడు సంచరించడం వల్ల మధ్యస్థమైనటువంటి ఫలితం ఉంటుంది. 12వ ఇంట శని సంచారం వల్ల అశుభం కలుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి ఈ అనే అక్షరం, ఏ అనే అక్షరం, వా అనే అక్షరం, బి అనే అక్షరం, వే అనే అక్షరాలతో కూడినటువంటి పేర్లు వృషభ రాశికి చెందినటువంటివి. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 1 రాజపూజ్యము, 3 రాజ అవమానం. వృషభ రాశి వారికి 2వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 11వ ఇంట శని శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి శుభమే ఎక్కువగా జరుగుతుంది. మిథున రాశి కా అనే అక్షరం, కి అనే అక్షరాలు మిథున రాశికి చెందినటువంటివి. మిథున రాశి వాళ్లకు 14 ఆదాయము, 2 ఖర్చు, 4 రాజపూజ్యము, 3 రాజ అవమానం. మిథున రాశి వారికి 1వ ఇంట గురుడు మధ్యస్థగతుడై, 10వ ఇంట శని మధ్యస్థగతుడై ఉండడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. కర్కాటక రాశి హా అనే అక్షరం, హు అనే అక్షరము కర్కాటక రాశి చెందినటువంటివి. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 ఖర్చు, 7 రాజ్యపూజ్యము, 3 రాజ అవమానం. కర్కాటక రాశి వారికి 12వ స్థానములో గురుడు అశుభాన్ని కలిగిస్తున్నాడు, 9వ ఇంట శని శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశి మా అనే అక్షరం, మే అనే అక్షరం, మో అనే అక్షరాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకు ఉంటాయి. సింహరాశికి 11 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజపూజ్యము, 6 రాజ అవమానం. సింహరాశికి 11వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 8వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కన్యారాశి పా అనే అక్షరం, పే అనే అక్షరం, పో అనే అక్షరాలన్నీ కూడా కన్యారాశి కిందికి వస్తాయి. కన్యారాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 6 రాజపూజ్యము, 6 రాజ్య అవమానం. కన్యారాశి వారికి 10వ ఇంట గురువు మధ్యస్థమైన ఫలితాన్ని ఇస్తున్నాడు, 7వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తులారాశి రా అనే అక్షరం, రి అనే అక్షరం, శ్రీ అనే అక్షరం, ప్రా అనే అక్షరం, శ్రా అనే అక్షరం రకారముతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా తులారాశికి వస్తాయి. తులారాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యము, 2 రాజ అవమానం. తులారాశి వారికి 9వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 6వ ఇంట శని కూడా శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి నా అనే అక్షరం, నీ అనే అక్షరం, యా అనే అక్షరముతో వచ్చే పేర్లన్నీ కూడా వృశ్చిక రాశికి చెందినటువంటివి. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము, 14 ఖర్చు, 5 రాజపూజ్యము, 2 రాజ అవమానం. వృశ్చిక రాశి వారికి 8వ ఇంట గురుడు అశుభాన్నిస్తున్నాడు, 5వ ఇంట శని మధ్యస్థంగా ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి బా అనే అక్షరం, బి అనే అక్షరం, బు అనే అక్షరాలు
ధనుస్సు రాశికి చెందినటువంటివి. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యము, 5 రాజ అవమానం. ధనుస్సు రాశి వారికి 7వ ఇంట గురుడు శుభాన్ని ఇస్తున్నాడు, 4వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. మకర రాశి జ అనే అక్షరం, గ అనే అక్షరం, గి అనే అక్షరాలతో వచ్చే పేర్లన్నీ కూడా మకర రాశికి చెందినటువంటివి. మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 5 రాజ అవమానము. మకర రాశి వారికి 6వ ఇంట గురుడు అశుభాన్ని కలిగిస్తున్నాడు, 3 శని 3వ ఇంట శుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి మకర రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశి గో అనే అక్షరం, సా అనే అక్షరం, సి అనే అక్షరం, సో అనే అక్షరాలతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా కుంభరాశికి చెందినటువంటివి. కుంభరాశికి 8 ఆదాయము, 14 ఖర్చు, 7 రాజపూజ్యము, 5 రాజవమానం. కుంభరాశి వారికి 5వ ఇంట గురుడు శుభాన్ని కలిగిస్తున్నాడు, 2వ ఇంట శని అశుభాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. చివరగా మీనరాశి ది అనే అక్షరం, షా అనే అక్షరం, షి అనే అక్షరం, ఇవన్నీ కూడా చ అనే అక్షరం, దే అనే అక్షరాలన్నీ కూడా మీనరాశి కిందికి వస్తాయి. మీనరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 3 రాజపూజ్యము, 1 రాజవమానము. 4వ ఇంట గురుడు అశుభాన్ని, 1వ ఇంట శని అశుభాన్నే కలిగిస్తున్నాడు. కాబట్టి మీనరాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలుంటాయి, శుభ అశుభ మిశ్రమ ఫలితాలు. ఈరోజు ముహూర్తాలు చేసినటువంటి వారు పర్వాలేదు, కానీ రేపటి నుండి రేవతులు వస్తున్నాయి. రేపు సోమవారం నుంచి 12వ తారీఖు వరకు రేవతులు రావడం వల్ల మీరు 14వ తారీఖు నాడు వ్యవసాయానికి సంబంధించినటువంటి ముహూర్తాలు చేసుకోవచ్చు.